హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను వచ్చేసి అకౌంట్స్ కి సంబంధించిన టాపిక్ అన్నమాట. ముందు దాంట్లో చిట్టా పద్దు అంటే ఏంటి అన్నది చెప్పాను. ఇప్పుడు అలాగే చిట్టా పద్దు నమూనా ఏంటో కూడా చెప్పాను. ఇప్పుడు చిట్టా పద్దు ఎలా వేయాలి, ఒక వ్యవహారానికి చిట్టా పద్దు ఎలా వేయాలి అన్నది ఈ రోజు క్లాస్ లో చెప్తాను. చూడండి, ఇదైతే తెలుగులోనే చెప్తాను. నెక్స్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ లోని చెప్తాను, తెలుగులోని కూడా చెప్తాను. ఎంట్రీస్ అన్నవి ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఇంకా మీకు ఈ క్లాసులన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పటికే. అందుకు ఇంకా నెక్స్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ లో చెప్తూ కొంచెం తెలుగులో కూడా వాటిని తర్జుమా చేస్తాను, అంటే అనువదిస్తాను అనమాట. తెలుగులో కూడా మీకు చెప్తాను. అయితే ఈ రోజైతే చిన్న ట్రాన్సాక్షన్, చిన్న వ్యవహారమే అనమాట. ఇది తెలుగులో చెప్తాను. అయితే చూడండి, పక్కన స్క్రీన్ మీద కూడా మీకు ఇది కనబడుతుంది, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాము. అయితే లతకు అమ్మిన సరుకు 28,000 రూపాయలు, వచ్చిన నగదు 3,000 రూపాయలు. చూడండి, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. లతకు అమ్మిన సరుకు ఎంత? 28,000 రూపాయలు. సరుకు అయితే 28,000 రూపాయలు అయితే విలువ గల సరుకు అయితే అమ్మాం. కానీ వచ్చిన నగదు ఎంత? 3,000. దీనికి చిట్టా పద్దు ఎలా రాయాలి అని అంటే, చిట్టా నమూనా అన్నది గీసుకుంటాము, రూపొందించుకుంటాము, తేదీ వేస్తాము, వివరాలు రాస్తాము, ఆవర్జ పుట్ట సంఖ్య వేస్తాము, తర్వాత డెబిట్ క్రెడిట్. స్క్రీన్ మీద మీకు కనబడుతుంది చూడండి. అయితే మన సరుకు ఎవరికి అమ్మాం? లతకు, అవునా? అయితే ఇప్పుడు ముందుగా లత ఖాతా డేటా టు అమ్మాం కదా సరుకుని, అమ్మకాల ఖాతా. చూడండి, స్క్రీన్ మీద మీకు కనబడుతుంది. డెబిట్ లోని ఎంతైతే అమ్మాం సరుకు 28,000, క్రెడిట్ లోని 28,000 వేయాలి. చూడండి, లత ఖాతా డెటార్ అని రాసాం కదా, దానికి ఎదురుగుండానే డెబిట్ లో 28,000 వేయాలి. అలాగే కిందన టు అమ్మకాల ఖాతా అంటే సేల్స్ అకౌంట్, ఆ అమ్మకాల ఖాతాకి ఎదురుగుండా క్రెడిట్ లో 28,000 అన్నది వేయాలి. వివరణ అన్నదైతే ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రతి పద్దుకి మనం వివరణ అన్నది ఇవ్వాలి కిందన బ్రాకెట్ లో, అందులోనే ఆ తేదీలోనే కిందన బ్రాకెట్ లో ఇవ్వాలంటే టు అమ్మకాల ఖాతా. ఇది ఏం చేసాం? లతకు సరుకు అమ్మినందున అని బ్రాకెట్ లో రాయాలి. ఇప్పుడు ఇందులో అయితే ఇంకో ఖాతా కూడా ఉంది, అంటే లత ఖాతా ఉంది, అంటే సరుకు అమ్మేము. అలాగే ఇంకో ఖాతా ఏముంది? నగదు ఖాతా, అంటే క్యాష్ అకౌంట్. నగదు ఖాతా ఎంత వచ్చింది? 3,000 వచ్చింది, అవునా? ఇప్పుడైతే ఫస్ట్ డెబిట్ లోని నగదు ఖాతా డేటా టు ఎక్కడి నుంచి వచ్చింది? లత ఖాతా అన్నది వేయాలి. నగదు ఖాతా డెటార్ అంటే డెబిట్ లో నగదు ఖాతా డెటార్ అని 3,000 వేస్తాము. అలాగే టు లత ఖాతాకి ఎదురుకుండా క్రెడిట్ లో 3,000 వేస్తాము. వేసి కిందన బ్రాకెట్ ఓపెన్ చేసి వివరణ ఏమని రాయాలి? మనకి నగదు ఎక్కడి నుంచి వచ్చింది? లత నుంచే కదా వచ్చింది. మనకి నగదు ఎక్కడి నుంచి వచ్చింది? లత నుంచే కదా వచ్చింది. అందుకు బ్రాకెట్ ఓపెన్ చేసి లత నుంచి నగదు వచ్చినందున అని రాయాలి. ఇది ఈ వ్యవహారం ఇలా రాయాలి, ఇలా చిట్టా పద్దు రాయాలి. ఇంకా నెక్స్ట్ చిట్టా పద్దు ఎలా రాయాలి? ఇందులో లతా ఖాతా ఉంది, క్యాష్ అకౌంట్ అంటే నగదు ఖాతా కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ చిట్టా పద్దులోకి వెళ్దాం. చూడండి, ఇది కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. దీపు నుంచి కొన్న సరుకు 17,000 రూపాయలు. మనం దీపు నుంచి సరుకు 17,000 రూపాయలు ఇచ్చి కొన్నాం. అయితే ఎంత నగదు చెల్లించాము? 2,500 నగదు చెల్లించాం. దీనికి చిట్టా పద్దులు ఎలా రాయాలి? అలాగే ఇప్పుడు చిట్టా నమూనా యాజ్ యూజువల్ గా రెడీ చేసుకొని తేదీ, వివరాలు, ఆవర్జపు సంఖ్య, డెబిట్ క్రెడిట్. ఇప్పుడు తేదీ రాసుకొని ఇప్పుడు వివరాల్లోని మనం సరుకు కొన్నాం, అందుకని ఇక్కడ డెబిట్ ఏమవుతుంది? కొనుగోలు ఖాతా డెటార్ టు ఎవరి దగ్గర నుంచి సరుకు కొన్నాం? దీపు ఖాతా. దీపు నుంచే కదా సరుకు కొన్నాం.
కొనుగోలు ఖాతాని ఇంగ్లీష్ లో పర్చేజ్ అకౌంట్ అని అంటారు. అయితే కొనుగోలు ఖాతా డెటార్ కి ఎదురుగుండా డెబిట్ లోని 28,000 వేయాలి, 17,000 వేయాలి. టు దీపు ఖాతాకి ఎదురుగుండా క్రెడిట్ లో 17,000 వేయాలి. వివరణ వచ్చేసి దీపు నుంచి సరుకు కొన్నందున అని వివరణ రాయాలి. ఇంకా ఈ వ్యవహారంలోనే ఇంకా ఖాతాలు ఉన్నాయి. ఇంకో ఖాతా ఏముంది, నగదు మనం చెల్లించాం కదా, మరి అయితే నగదు ఖాతా అంటే క్యాష్ అకౌంట్. చూడండి, ఇప్పుడైతే డెబిట్ లో ఏ ఖాతా వస్తుంది, దీపు ఖాతా వస్తుంది. దీపు ఖాతా డేటా, దానికి ఎదురుగుండా డెబిట్ లో ఎంత చెల్లించాం మనం, 2,500 చెల్లించాం. టు ఏం చెల్లించాం, నగదే కదా, అంటే క్యాష్ కదా, అందుకు క్యాష్ అకౌంట్. అదే తెలుగులో అయితే నగదు ఖాతా. దానికి ఎదురుగుండా మనం క్రెడిట్ లో 2,500 వేయాలి నగదు ఖాతాకి, అంటే క్యాష్ ఖాతాకి క్యాష్ అకౌంట్ కి ఎదురుగుండా మనకి క్రెడిట్ లో 2,500 వేయాలి. మరి వివరణ వచ్చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి దీపుకు నగదు చెల్లించినందున అని రాయాలి. ఈ విధంగా చిట్టాపద్దు అన్నది రాసుకోవాలి అన్నమాట. ఇంకా నెక్స్ట్ క్లాస్ లో అయితే ఇంకా పెద్ద ట్రాన్సాక్షన్స్ ఇస్తాను, మీకు చెప్తాను అనమాట క్లియర్ గా. అంటే ఇంగ్లీష్ లోని చెప్తాను, తెలుగులోని చెప్తాను. కాకపోతే నెక్స్ట్ దాంట్లోనే మీకు ఇంగ్లీష్ లో స్క్రీన్ మీద కనబడుతుంది, మీకు కూడా అలవాటు అవుతుంది అనమాట. కొత్తలో అయితే తెలుగులో మీకు అన్ని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఇంగ్లీష్ లోకి వెళ్దాము అని ఫస్ట్ అంతా తెలుగులో చెప్పాను. ఇప్పుడు మిగతాది అంతా కూడా ఇంగ్లీష్ లో ట్రాన్సాక్షన్స్ ఎలా వేయాలి అన్నది చెప్తాను, తెలుగులోనే చెప్తాను, కానీ వేయడం అన్నది ఇంగ్లీష్ మీకు అలవాటు అవుతుంది అనమాట. ఈ 2 వ్యవహారాలు ఈ రోజు క్లాస్ లో అయితే చెప్పాను. ఈ 2 చిట్టా పద్ధతులు ఎలా వేయాలంటే అమ్మకాల ఖాతా చెప్పాను, కొనుగోలు ఖాతా కూడా చెప్పాను గురించి. ఇది ఇవాళ క్లాస్. ఈ వీడియో అన్నది అకౌంట్స్ ఎవరైతే నేర్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.